सब नमस्ते अम्मा దేవాలయాన్ని మరి మన ఆరోగ్య శాస్త్రజ్ఞులు డాక్టర్ పార్థసారథి గారు మన వనభోజన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అన్నారు. మరి ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మున్సిపల్ చైర్పర్సన్ సిహెచ్ లోకేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఒకటో వార్డు కౌన్సిలర్ పార్వత గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరొకసారి ధన్యవాదాలు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అది చిన్న విషయం. ఈరోజు పుట్టిన సందర్భంగానే ఆయన 16 రూపాయలు మళ్ళీ 2 కింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది. మరి ఆ పాపకి మరి ఇక్కడ వాల్మీకి వనభోజన పుట్టినరోజు వాల్మీకి వనభోజన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన కుటుంబ సమయంగా అందరి సమక్షంలో మనం చేసుకుంటున్నామంటే దీనికి సహకరించినటువంటి అన్ని రంగాల రాజకీయ నాయకులు, అన్ని రంగాల వాళ్ళు కూడా, అలాగే ఉపాధ్యాయులు, అడ్వకేట్లు, అదేవిధంగా డాక్యుమెంట్ రైతులు వాళ్ళందరి పేరు వివరాలు తెలియజేస్తాం. వీళ్ళందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా విజయంగా సాగుతోంది. మరి భవిష్యత్తులో కూడా వీళ్ళ సహకారం విజయంగా కాబట్టి వాళ్ళొకసారి మనం ఎవరెవరు నిర్మించాలని తెలియజేస్తున్నాం. ఈ వాల్మీకి వనభోజన మహోత్సవానికి ఇచ్చిన డాక్టర్ పార్థసారథి గారు ఎమ్మెల్యే ఆనంద్ గారు 50,000 రూపాయలు ఇచ్చారు. మరి సిహెచ్ లోకేశ్వర గారు మున్సిపల్ చైర్పర్సన్ 20,016 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకు ఒకసారి మరి భోజన నాగరాజ్ కెనడా బ్యాంక్ ఉద్యోగి 2 కింటాల బియ్యము మరి 10,116 రూపాయలు ఇచ్చి ఉన్నారు. వారికి ఒకసారి మనం చట్టంలో ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే వాల్మీకి పోలీస్ శాఖ వారు 13,300 రూపాయలు విధానాలు ఇచ్చి ఉన్నారు. మరి ఆర్ఎల్ రామకృష్ణ గారు, అలాగే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు 11,111 రూపాయలు విధానం ఇచ్చి ఉన్నారు. అలాగే 4 గుంటపంట గారు, తమ్ముడు గోపపంట గారు 1,000 రూపాయలు 10,000 విధానం ఇచ్చి ఉన్నారు. అలాగే గుడిచ ఆది కృష్ణపంట గారు ఫుడ్ కార్పొరేషన్ రాష్ట్ర మెంబర్ వాళ్ళు 10,000 రూపాయలు విధానం ఇచ్చి ఉన్నారు. అలాగే వాల్మీకి ఉద్యోగస్తులు 10,000 రూపాయలు విధానంగా ఇచ్చి ఉన్నారు. గౌతమ ఉదయ కుమారుడు సురేష్ నాయుడు గారు కూడా 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ,
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కర్పూరం ఎత్తండి టెంక కొట్టండి కర్పూరం ఎత్తండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అయిపోలే ఏం లేదు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ చేపట్టుకున్నాం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ సమస్త దేవతలు నమస్కారం సమస్త దేవతలు నమస్కారం సమస్త దేవతలు వస్తారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ సమస్త దేవతలకు నమస్కారం సమస్త దేవతలకు నమస్కారం దాదాపు 15 భద్రత కోసమై అంటే డబ్బులు కావాలి టైం కావాలి కష్టపడాలి అంత చేస్తే మనం రాకపోతే బయట భాష కాడవచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందు జరిగే కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున హాజరు కావాలి హాజరు కావాలి ఖచ్చితంగా మీ వెంట ప్రస్తుతం మీ ఏ సమస్య వచ్చినా కూడా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మీ అందరూ ప్రవేశిస్తే ఎన్నికల్లో ఉంది కొడుకు రెండు కార్యక్రమాల్లో పోయి అంటే ఎక్కడ ఇట్లాంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా ధైర్యం ఆలోచనతో మీ అందరి పర్మిషన్తో ఆర్గనైజేషన్ పర్మిషన్తో నేను బయలుదేరుతున్నాను మన ఆశీర్వాదించుకుంటూ పోతూ గొప్ప అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ఆలోచన నమస్కారం దైవానికి ఒక నిమిషం సార్ ఒక చిరు సన్మానం అన్నగా చెప్పినట్టు వాళ్ళని ఎస్టీ పురోగతిపై మళ్ళీ అన్ని పార్టీలు కూడా మనకి వాగ్దానం చేసినాయి అలాగే రిపోర్ట్లు పెట్టడం కూడా జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ 100 రోజుల కార్యక్రమంలో అందరూ కూడా ఒకటే తెలుసుకోవడం ఏంటంటే మనం ఏదో ఆస్తి సంపాదించుకోవాలన్నా వ్యాపారం చేయాలనుకున్నా ఒకే ఒకటి మన భవిష్యత్తు బాగుండాలన్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనం అన్ని రంగాల్లో బాగుండాలన్నా కేవలం ఎస్ఆర్ కాబట్టి రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారవేత్తలు కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీలు కావచ్చు అలాగే కౌన్సిలర్లు కావచ్చు లాయర్లు కావచ్చు టీచర్లు కావచ్చు అన్ని రంగాల్లో తెలియజేస్తున్నాం మనలో అన్ని పిల్లవాళ్ళు నాకు చెప్పలేదనే భావన పోగొట్టుకున్న రోజు మరి మనం ఎస్టీ సంపాదించుకుంటే తప్ప మనలో భవిష్యత్తు చీకటిగా ఉందని ఎస్టీ సంపాదించినందుకు అందరూ కూడా అన్నగా చెప్పినట్టు 1,00,000 మందితో భవిష్యత్తులో కార్యక్రమం చేపడతాం అందరూ కూడా అన్న చెప్పినట్టు